ఈరోజు మనం శ్రీ ఆదిశంకరాచార్య రచించినటువంటి సౌందర్య లహరిలో 74వ శ్లోకం చెప్పుకుంటున్నాం. 74వ శ్లోకం. వహత్యంబస్తంబే రమదనుజ కుంభ ప్రకృతిభిః సమారబ్ధాం ముక్తా మణిభిరమలాం హారలతికాం కుచా భోగో బింబా ధర రుచిభిరంతస్య బలితాం ప్రతాపవ్యామిశ్రాం పురదమయితు కీర్తిమివతి. ఈ శ్లోకంలో కూడా అమ్మవారి యొక్క రమ్ముల గురించి, పాలిండ్ల గురించి వర్ణిస్తున్నారు ఆదిశంకరాచార్యులు గారు. 4 శ్లోకాలు వర్ణించారు. ఎందుకు వర్ణించారు అలాగా అంటే ఆ పాలిండ్లలో వచ్చే అమృత రసాన్ని మనం రోజు అనుభవిస్తున్నాం. దాన్ని మనం గుర్తించడం లేదు. దాని కృతజ్ఞతగా ఆయన 4 శ్లోకాలు చెప్తున్నారు. మనకు ఆధారం, మన జీవన ఆధారం ఆమె యొక్క పాలిండ్ల యొక్క పాలే కాబట్టి, మనల్ని పోషిస్తున్నవి అవే కాబట్టి ఆయన అంత బాగా అమ్మవారి కృతజ్ఞతగా 4 శ్లోకాలు చెప్తున్నారు. అంతేకాదు, మనం ఈ అమ్మవారి యొక్క పాలిండ్లను దర్శించినంత మాత్రాన మనకు ప్రయోజనాలు ఉన్నాయి, మనకు మేలు కలుగుతుంది. అందుకోసం అని చెప్పి కూడా మంచి ధ్యానం చేయించాలని చెప్పి ఈ విధంగా రచిస్తున్నారు ఆదిశంకరాచార్యులు గారు. ఇంత చూడండి. వహత్యంబస్తంబేరాం. ఇక్కడ దృశ్యం ఏంటంటే అమ్మవారి యొక్క అమ్మవారికి అయ్యవారు ఒక ముత్యాల హారం చేసుకొచ్చి ఇచ్చారట. అది ఎలా చేశారు? గజాసురుడిని, రాక్షసుడిని సంహరించి వాడి కుంభస్థలంలో ఉన్నటువంటి ముత్యాలు తీసుకొచ్చి ఆ ముత్యాలతో హారంగా అల్లి అమ్మవారి మెళ్ళ వేశారు. వేసుకునేసరికి అమ్మవారి అది ఎక్కడి దాకా వచ్చింది ఆ హారము? కరెక్ట్గా ఆమె యొక్క కుచముల దాకా వచ్చింది. ఆ హారం ఎక్కడి దాకా వచ్చిందంటే ఆమె యొక్క రొమ్ముల దాకా వచ్చింది. అలా వేసుకో అన్నారు. ఇప్పుడు ఆ విషయాన్ని మనకి శ్లోకంలో చెప్తున్నారు. అంటే ఒకేసారి ఆమె వేసుకున్న దండ, అమ్మవారి యొక్క పాలిండు రెండు ఒకేసారి చూపిస్తున్నారు ఆదిశంకరాచార్య. చూడండి. వహతి ధరించినది అమ్మవారు. అంబ అంటే అమ్మవారు స్తంభేరమ అంటే ఏనుగు, ధనుజ అంటే రాక్షసుడు. స్తంభేరమ ధనుజ. స్తంభేరమ అంటే ఏనుగు, ధనుజ అంటే రాక్షసుడు. ఆ రాక్షసుడు ఎవరు? ఆ గజాసురుడు. గజాసురుడనే రాక్షసుడు కుంభ అనే కుంభస్థలంలో ప్రకృతిభిః, ఆయన దాంట్లో పుట్టిందంట. సహజంగానే పుట్టినాయి ఏనుగు కుంభస్థరాల్లో. కొన్ని ఏనుగులకి, అన్ని ఏనుగులకు కాదు, అది ఒక స్పెషాలిటీ ఉంటుంది వాటిల్లో మదం ఎక్కువగా ఉంటుంది. సంపూర్ణ కళలు ఉంటాయి వాటిల్లో, మంచి శోభా కాంతితో ఉండేటువంటి అటువంటి ఏనుగుల్లో మాత్రమే వాటి కుంభస్థలంలో ముత్యాలు ఉంటాయి అన్నమాట. ఆ గజాసురుడు మరణించిన తర్వాత అతని కుంభస్థలంలో ఉన్నటువంటి ఆ ముత్యాలు తీసుకొని ప్రకృతిభిః, సహజంగా పుట్టింటే ఆ ముత్యాలు తీసుకొని సమారబ్ధాం, దాన్నంతా కూర్చి, ఆ ముత్యాలంతా కూర్చి ముక్తామణిభిరమలాం, ఆ ముత్యాలతో ఒక హారం తయారు చేశాడు. ముక్త అంటే ముత్యాలు, మణిభి ఆ ముత్యాలు అనేటువంటి ఆ మణులతో అమలాం అంటే ఎటువంటి దోషము లేనివి, అంటే స్వచ్ఛమైన ముత్యాలు అన్నమాట. మనం పెట్టుకునేవంతా ఆర్టిఫిషియల్, ఒరిజినల్ ఏందో మనకు తెలియదు. మనం కొంటుంటాం కానీ మనకు ఒరిజినల్ ముత్యాలు కాదో మనకు తెలియదు, కానీ కొంటుంటాం. కానీ ఇది ఎట్లుంటేట స్వచ్ఛంగా అప్పుడే ఆ కుంభస్థలం నుంచి వచ్చినాయి కాబట్టి అమలాం చాలా స్వచ్ఛమైనవి, ఆంచి ముత్యాలు. ముక్తామణిభిరమలాం హారలతికాం, అమ్మవారికి ఆ ముత్యాలతో కూర్చున్నటువంటి ఒక హారాన్ని ఆ స్వామి తయారు చేశారు. అమ్మవారి మెళ్ళ వేశారు. వేసుకుంటే అది ఎక్కడి దాకా వచ్చింది? కుచా భోగో, ఆ కుచముల దాకా వచ్చేసింది ఆ దండ. అమ్మవారి యొక్క రొమ్ముల దాకా ఆ దండ వచ్చేసింది. అది ముత్యాల హారం వేసుకున్నారు. ఆ ముత్యాల హారం ఎలా ఉందని చెప్తున్నారు? అమలాం, ఎటువంటి దోషం లేదు. పైన ఏనుగు కుంభస్థలంలో ఉండేటువంటి ఆ ముత్యాలు ఎలా ఉంటాయంటే మన కర్పూరంలాగా ఉంటాయి.
కర్పూరం ఎంత తెల్లగా ఉంటుందో అంత తెల్లగా ఉంటాయి ఆ ముత్యాలు. కాబట్టి అటువంటి ముత్యాలతో తయారు చేయబడిన ఆ దండ అమ్మవారు వేసుకోండేది. వేసుకొని ఆమె వేసుకున్న తర్వాత ఎలా ఉందట అది ఎలా ఉందో వర్ణిస్తున్నారు. అమ్మవారు వేసుకున్న ఆ ముత్యాల హారము ఏ విధంగా అమ్మవారి యొక్క రొమ్ముల మీద ఉంది అనే విషయాన్ని వర్ణిస్తున్నారు. ఏమని? బింబాదర రుచిభిరంతస్య బలితాం ప్రతాప వ్యామిశ్రాం పురదమయితు కీర్తిమివతి. అమ్మా, నువ్వు వేసుకున్న ఆ ముత్యాల దండ ఎలా ఉందంటే అమ్మవారి యొక్క బింబం అంటే దొండపండు వంటి బింబ అదర అంటే కింది పెదవి. అమ్మవారి యొక్క కింది పెదవిని దొండపండు లాగా ఉంది అంటారు. ఆ దొండపండు లాగా ఉన్న కింది పెదవి యొక్క ఆ పెదవి ఎలా ఉంది? దొండపండు ఎంత ఎర్రగా ఉందో దాన్ని మించి ఎంత ఎర్రగా ఉంది. మనకు చెప్పేసారు లలితా సహస్రనామం. దాన్ని మించినంత ఎర్రగా ఉంది అమ్మవారి యొక్క కింది పెదవి. ఆ కింది పెదవి యొక్క కాంతి రుచిభిహి అంటే కాంతి. ఆ కాంతి అంతస్య బలితాం, దాంట్లోంచి వచ్చిన రంగులు, దేంట్లోంచి ఆ అమ్మవారి పెదవిలోంచి వచ్చిన కాంతి, మళ్ళీ ఈ ముత్యాల హారం అమ్మవారి మీద మెళ్ళ వేసుకున్న ఆ ముత్యాల హారము దాని మీద ఈ యొక్క రంగు రిఫ్లెక్ట్ అయిందంట. అమ్మవారి యొక్క పెదవుల యొక్క కాంతి, కింది పెదవి యొక్క కాంతి అమ్మవారు వేసుకున్న ముత్యాల హారం మీద రిఫ్లెక్ట్ అయింది, ప్రతిఫలించింది. దానివల్ల ఏమైపోయింది? ఒక పక్క అది తెల్లగా ఉంది, దానితోటి ఇది ఎరుపు పడింది. అప్పుడు ఎరుపు తెలుపు కాంతి రెండు కాంతిగా ఉన్నాయి. పైన రెండు కాంతులు వచ్చేసి మెరుస్తూ కనిపిస్తోంది ఆ యొక్క ముత్యాల హారం. ఎక్కడ? అమ్మవారికి పాలెండ్ల మీద. అమ్మవారి పాలెండ్ల మీద ఉండే ఆ దండ అమ్మవారి పెదవి నుంచి వచ్చినటువంటి కింది పెదవి నుంచి వచ్చిన కాంతి దాని మీద రిఫ్లెక్ట్ అయ్యి అది ఎలా ఉంది? ముత్యము తెల్లగా ఉంది, ఈ ఎరుపు రంగు ఎర్రగా ఉంది. ఎరుపు తెలుపుగా ఆ ముత్యాల హారం అంతా కూడా మెరిసిపోతుంది. శబలితం అంటే అనేక రంగులతో కనిపిస్తోంది, ఒక రంగులా కనిపించడం. అది కాంతి కదా, అది కాంతి మెరుస్తోంది, కాంతి మెరుస్తున్నాయి, పెదవి మెరుస్తోంది. పెదవి నుంచి వచ్చిన కాంతి ఎర్రగా ఉంది. ఆ ఎర్రగా ఉన్న కాంతి ఆ ముత్యాల దండ మీద పడింది. ఆ దండ తెల్లని కాంతితో మెరుస్తోంది. ఈ ఎరుపు తెలుపు కాంతితో విచిత్రమైన రంగులుగా కనిపిస్తోంది అమ్మవారి మెళ్ళ వేసుకున్నటువంటి ఆ ముత్యాల హారం. అమ్మా, నువ్వు వేసుకున్న ఆ ముత్యాల హారం ఇన్ని రంగులుగా ఉంటే దాని అర్థం ఏంటంటే ప్రతాప వ్యామిశ్రాం. మాకేమనిపిస్తుందంటే అమ్మా, పురదమయితు, ఆ పురదమయితుడు అంటే త్రిపురాసురుని సంహరించినటువంటి ఆ శివుడు, ఆ శివుని యొక్క ప్రతాప, ఆయన యొక్క పరాక్రమం. ఆయన యొక్క కవిత్వం ప్రకారం ఏంటంటే కవిత్వంలో కొన్ని రంగులు ఉంటాయి. ఏం రంగు ఉంటుంది? ప్రతాపం గురించి, పరాక్రమం గురించి చెప్పడానికి ఎరుపు రంగు వాడు ఉపయోగిస్తారు, సింబాలిక్ గా చెప్తారు. అలాగే కీర్తి గురించి చెప్పాలంటే తెలుపు రంగు చెప్తారు. కాబట్టి అమ్మ ప్రతాప వ్యామిశ్రాం, నీ యొక్క ఆ పురదమైతు ఆ త్రిపురాసుని సంబంధించిన శివుని యొక్క పరాక్రమానికి చిహ్నమా అన్నట్టుగా నీ యొక్క ఆ ముత్యాల దండలో ఎరుపు కాంతి కనిపిస్తోంది. అలాగే స్వామివారి యొక్క కీర్తి ఉన్నదా అన్నట్టుగా ఆ కీర్తికి చిహ్నంగా ఆ యొక్క ముత్యాల హారంలో తెలుపు కనిపిస్తోంది. అంటే ఆ శివుని యొక్క ప్రతాపాన్ని చాటుతోంది, ఆ శివుని యొక్క కీర్తిని చాటుతోందమ్మా నువ్వు మెళ్ళో వేసుకున్నటువంటి నీ ముత్యాల హారం. అది ఎక్కడుంది? అమ్మవారి రొమ్ముల మీద ఉంది, పాలెండ్ల మీద ఉంది. ఆ పాలెండ్ల మీద ఉన్నటువంటి ఆ యొక్క ముత్యాల హారము ఎలా ఉందంటే ఆ శివుని యొక్క ప్రతాపాన్ని చాటుతోంది, ఆ శివుని యొక్క కీర్తిని చాటుతోంది. అటువంటిదమ్మా నీ వేసుకున్న ముత్యాల హారము అని వర్ణిస్తున్నారు ఆదిశంకరాచార్యులు. ఇప్పుడు మనం ఇంతసేపు ఏం చూసాం? అమ్మవారి పెదవిలోంచి వచ్చే కాంతి, ఆ కాంతివి ఆ ముత్యాల హారం మీద పడ్డం, దాని నుంచి వచ్చే కాంతి అంతా రెండు రంగులుగా ఉండడం. అది కూడా ఎక్కడ ఉందంటే అమ్మవారి రొమ్ముల మీద ఉంది. ఇన్ని రంగుల్ని ఒకసారి చూపించేశాడు. తెలుపు ఎరుపు రంగుల్ని
అమ్మవారి యొక్క పాలిండి దగ్గర ఉన్నటువంటి ఆ ముత్యాల హారంలో చూపించేశాడు ఆయన. అది మళ్ళీ ఏం చెప్తున్నాడు, దాన్ని మళ్ళీ అలా చెప్పడం, అలా కనిపించడం ఎలా ఉందంటే అమ్మా, ఎరుపు రంగు వచ్చేసి శివుడిలాగా ఉంది, శివుడి యొక్క ప్రతాపంలాగా ఉంది. ఆ తెలుపు రంగు వచ్చేసి శివుని యొక్క కీర్తిలాగా ఉందమ్మా అని చెప్పేసి వర్ణిస్తున్నారు ఆదిశంకరాచార్యులు. అలా ఎందుకు చెప్తున్నారు? ప్రతాప వ్యామిశ్రం అంటే పరాక్రమంతో కూడి ఉన్నది అని అర్థం. ఈ రెండు రంగులు కనిపిస్తున్నాయని చెప్తున్నాడు. అంటే మనకు ఒకేసారి దర్శనం చేస్తున్నారు, అమ్మవారి పాలిని దర్శిస్తున్నాడు. ఒక ముత్యాల హారాన్ని అడ్డుపెట్టి మనకు అమ్మవారి పాలిని దర్శింపజేస్తున్నాడు ఒకేసారి. అందుకనే ముందే చెప్పేశాడు, కుచా భోగో బింబ. ఆ కుచముల యొక్క దగ్గరికే ఆ ముత్యాల హారం వచ్చింది. ఆ ముత్యాల హారము అలా మెరిసిపోతోంది, తెలుపు ఎరుపు కాంతులతో మెరిసిపోతోంది ఆ ముత్యాల హారం. కాబట్టి అటువంటి ముత్యాల హారం ధరించిన అమ్మవారు, ఆ అమ్మవారి పాలిండ్ల భాగంలో ఉన్నటువంటి ఆ ముత్యాల హారము ఏమి అభిప్రాయం కలిగిస్తోందంటే, ఆ శివుని యొక్క ప్రతాపాన్ని చాటుతోంది, ఆ శివుని యొక్క కీర్తిని చాటుతోందమ్మా నువ్వు వేసుకున్న ఆ రంగుల ముత్యాల హారం అని చెప్పేసి మనకు దృశ్యం చూపిస్తూ మన చేత ధ్యానం చేయిస్తున్నారు ఆదిశంకరాచార్యులు ఈ శ్లోకం ద్వారా. ఇంత బాగా మన కంటి ముందు కనిపించేశాడు. ఇది ఈ 74వ శ్లోకంలో ఆదిశంకరాచార్యులు మనకు తెలియజేసిన విషయం.